Hello everyone, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను ఒక బేసిక్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఒక విమెన్ ప్రతి నెల అండర్గో అయ్యే సైకిల్ చేంజెస్ ఇన్ ద ఓవరీ, అంటే గర్భాశయంలోనూ అండాశయంలోనూ ఎలాంటి చేంజెస్ న్యాచురల్గా అండర్గో అవుతారో ఆ ప్రాసెస్నే మెన్స్ట్రువల్ సైకిల్ అంటారు. సో ఇది 2 phases ఉంటుంది. అంటే ఒకటి ఓవేరియన్ ఫేజ్, అంటే ఓవరీలో జరిగే పార్ట్ డ్యూరింగ్ ద మెన్స్ట్రువల్ సైకిల్. రెండవది ఎండోమెట్రియల్ ఫేజ్, అంటే గర్భాశయంలో లైనింగ్లో జరిగే చేంజెస్ అన్నమాట. సో ఓవేరియన్ సైకిల్, ఎండోమెట్రియల్ సైకిల్ అంటాం. ఇవి రెండు ప్యారలల్గా జరగాలన్నమాట. అది జరుగుతుంటే ఇది కూడా జరగాలి. సో ఈ చేంజెస్ రెండు కరెక్ట్గా జరిగితేనే ప్రెగ్నెన్సీ రావడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఓవేరియన్ సైకిల్ చూద్దాం. అంటే ఓవరీలో ఏం జరుగుతుంది. సో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ 4 డేస్ని, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ని ఫాలిక్యులర్ ఫేజ్ అని అంటాము. సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ని లూటియల్ ఫేజ్ అంటాం. ఓవేరియన్ సైకిల్ ఇలా 2 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఈ ఫాలిక్యులర్ ఫేజ్ అంటే ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే వరకు ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. రిలీజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే వరకు, లేదా ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ పీరియడ్ వచ్చే వరకు ఉన్నదాన్ని లూటియల్ ఫేజ్ అని అంటాం అన్నమాట. ఈ ఫాలిక్యులర్ ఫేజ్లో ఏం జరుగుతుంది? మామూలుగా పీరియడ్ వచ్చిన ఫస్ట్ డేకి కొన్ని ఎగ్స్ అనేవి అండాశయాల్లో ఉంటాయి. ఈ అండాశయాల్లో ఉన్న ఎగ్స్ లోంచి ఒక ఎగ్ అనేది సెలక్షన్ జరుగుతుంది అనమాట. యూజువల్గా ఫస్ట్ 4 డేస్లోనే అది సెలక్షన్ అనేది జరుగుతుంది ఎగ్. దాన్ని అర్లీ ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. సెలక్షన్ జరిగిన తర్వాత డామినెన్స్కి రీచ్ అవుతుంది. అంటే ఎగ్ గ్రో అయ్యి ఒక పర్టికులర్ సైజ్కి అనేది వస్తుంది. అంటే ఈ ఎగ్గే గ్రో అయ్యి పర్టికులర్ సైజ్కి వస్తుంది. దాని సైజ్ వచ్చే వరకు ఉన్న ఫేజ్ని మిడ్ ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. తర్వాత ఆ సెలెక్ట్ అయిన ఎగ్, ఈ ఎగ్ అయితే గ్రో అయ్యి రిలీజ్ అవ్వాలో సెలెక్ట్ అయింది ఇంకా గ్రో అయ్యి పెద్దగా అయ్యి లోపల ఉన్న ఊసైట్ని కూడా మంచి సైట్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది జరుగుతుంది. ఆ ఫేజ్ని లేట్ ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. సో ఇది ఫాలిక్యులర్ ఫేజ్లో ఎగ్ పెరిగే విధానం. ఈ ఎగ్ పెరిగిన తర్వాత రిలీజ్ అవుతుంది. అంటే ఎగ్ బ్యాగ్ అనేది ఓపెన్ అయ్యి అందులోంచి ఊసైట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన ఊసైట్ ట్యూబ్స్ ద్వారా వెళ్ళి స్పర్మ్ని కలుస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు ఉన్న ఫేజ్ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. ఒకసారి ఎగ్ అనేది రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ ఉన్న ఆ టిష్యూ అంతా కార్పస్ లూటియం అని ఫామ్ అవుతుంది. అది ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే అది యాక్టివ్ అయ్యి ఆ పార్ట్ అంతా యాక్టివ్ అయ్యి ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, ఆ కార్పస్ లూటియం అనేది డిసింటిగ్రేట్ అయిపోయి కార్పస్ ఆల్బికాన్స్ అయిపోయి డిజాల్వ్ అయిపోతుంది. ఇది ఓవేరియన్ ఫేజ్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్. ఇప్పుడు గర్భాశయంలో ఏం జరుగుతుంది? ఈ ఎగ్ పెరుగుతున్నప్పుడే ఒక ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అయిందో ఆ హార్మోన్ వచ్చి గర్భాశయం లైనింగ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో గర్భాశయం లైనింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. మామూలుగా డే 1 రోజు ఎండోమెట్రియల్ ఫేజ్ ఆఫ్ సైకిల్లో డే 1 రోజు అంతా షెడ్డింగ్ జరిగి లైనింగ్ అనేది థిన్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ అనేది పెరగడం స్టార్ట్ అయిందో గర్భాశయంలోని లైనింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో పెరుగుతూ ఉండి కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ముందు రోజుకి అది ట్రిపుల్ లైన్, అంటే 3 లైన్ల యొక్క ఎండోమెట్రియం లైన్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయితే అది మంచి క్వాలిటీ ఎండోమెట్రియం అని అనమాట. ఈ ఎండోమెట్రియల్ ఫేజ్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ 2 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. సో ఎగ్ పెరిగేటప్పుడు లైన్ గ్రో అవ్వడం, తర్వాత థిక్గా అయిపోతుంది అనమాట. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత లైనింగ్ అనేది థిక్గా అయిపోతుంది. ఎందుకు థిక్గా అయిపోతుంది అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని అకామిడేట్ చేయడానికి తగిన చేంజెస్ అనేవి జరుగుతాయి. సో ఇది ఎండోమెట్రియల్ పార్ట్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్. ఇవి రెండు అది జరుగుతుంటే ఇది కూడా జరిగితేనే కరెక్ట్గా గ్రో అవుతున్నట్టు. ఒకవేళ ఇందులో ఏదైనా డిఫెక్ట్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం వస్తుంది. సో మనం ఈ రెగ్యులర్గా ఈ స్కానింగ్లు ఎందుకు చేస్తాము అంటే ఈ రెండు కొరిలేటెడ్గా ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూడడానికి. సో ఇవి కొరిలేటెడ్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. ఇది మెన్స్ట్రువల్ సైకిల్. థ్యాంక్ యూ.